తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఈ రోజు జల్లికట్టు అట్టహాసంగా జరుగుతుంది. ఈ జల్లికట్టును తిలకించడానికి మంచు మనోజ్ ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి సార్, ప్రతి సంవత్సరం జరిగే ఈ జల్లికట్టుకు మీరు రావడం ఆనవాయితీగా ఉంది. ఇక్కడ ఉన్న యూత్ను ఉత్తేజపరచడానికి మీరు వస్తున్నారు. ఈ యొక్క జల్లికట్టు యొక్క విశేషాలు ఏంటి సార్? జల్లికట్టు దాదాపు బ్రిటిష్ కాలం నుంచి జరుగుతుంది. మన చంద్రగిరి ప్రాంతంలో మా ఏరంగంపేటలోను ఇంకో ఊరిలో జరిగేది. గత 20 సంవత్సరాలుగా చంద్రగిరిలో కూడా జరుగుతుంది. అండ్ తమిళనాడు జల్లికట్టుతో పోల్చుకుంటే మన అంత సివియర్గా అంత డేంజర్గా ఉండదు. అండ్ ఇంకొంచెం సాఫ్ట్వేర్గాను మన పశువుల పండుగని కొంచెం భక్తితో చేస్తాం ఇక్కడ. అండ్ దెబ్బలు ఇవ్వగాని దాన్ని హింసించడం కానీ చాలా వరకు అది హింస పెట్టకూడదని మేమందరూ మాట్లాడుకొని జాగ్రత్తగా చేసుకునే పండగ ఇది. అండ్ ఈ ఊర్లో ప్రతి ఒక్కరూ ఇన్నోవేషన్కి పెట్టిన పేరు చంద్రగిరి. శ్రీకృష్ణదేవరాయలు టైం తప్పటి నుంచి ఇన్నోవేషన్ అంటే ఒక కోట కట్టాలన్నా ద్రవిడం కల్చరు విజయనగరం వాళ్ళు కలుసుకొని కట్టిన కోట అది. ఈరోజు కూడా చంద్రగిరి నుంచి ఎంత గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళున్నారు. అండ్ ఇంత గొప్ప యూనివర్సిటీలు ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకి ఇంకా ఎంతో డెవలప్మెంట్ రావాలని ఇప్పటి నుంచే కోరుకుంటూ ఉన్నాం. అండ్ పోయిన సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయన క్లియర్గా క్లాస్ రూమ్స్లో స్కూల్ ఇక్కడ ఉన్న మన గవర్నమెంట్ స్కూల్స్లో ఏఐ టెక్నాలజీని తీసుకురావడం అండ్ ల్యాబులు పెంచడం, స్పోర్ట్స్ పెంచడం చాలా మంచి హ్యాపీ అయిన విషయం. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో గొప్ప గొప్ప ఫ్యాక్టరీసు, ఇన్నోవేషన్ కాలేజెస్ ఇవన్నీ వస్తున్నాయి. అండ్ ఐఎమ్ వెరీ 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 ఎక్సైటెడ్. చాలా సంతోషంగా ఉంది. ఎదురు చూస్తున్నా మన చంద్రగిరి మన కళ్ళెదురుగానే చాలా బాగా మారిపోతుంది. ఇంకా అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా ఈ యొక్క జల్లికట్టును జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అంటే ఈసారి అంటే ఎన్టీఆర్ సంబంధించి, పవన్ కళ్యాణ్ సంబంధించి, అలాగే మీకు సంబంధించిన అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ తరలి వచ్చారు సార్. దానిపైన ఏంటి జల్లికట్టు అనేది ఎనీ పండగ, ఏ పండగైనా మన ఇండియాలో ఉన్న గొప్పతనం. మన రంజాన్ని సెలబ్రేట్ చేస్తాము, మన సోదరులు వచ్చేసి మన దివాళీని సెలబ్రేట్ చేస్తారు, మన క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాం. అదే మన ఇండియా ఒక గొప్పతనం. ఈరోజు ఇక్కడ జల్లికట్టు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అన్ని పార్టీలు ఈరోజు పార్టీలు మర్చిపోయి అన్నీ మర్చిపోయి ఫ్యాన్షిప్ మర్చిపోయి కలిసి మెలిసి ఉండి ఆడే జల్లికట్టు ఫంక్షన్ ఇది. సో ఇక్కడ ఎప్పుడు ఆనందం తప్ప గొడవలు ఉండవు. అంటే మీరేం చెప్తారు సార్? జల్లికట్టులో ఈ యొక్క యువకులు కేరింతలు కానీ అదే విధంగా కొంత ఘర్షణ వాతావరణం కూడా తలెత్తే ఉంది. మీరు ఏం వాళ్ళకి సందేశాలు చెప్పారు? ఎప్పుడైనా ఒక క్రౌడ్ ఎక్కడ గ్యాదర్ అయినా కూడా, ఒక కుటుంబంలో క్రౌడ్ గ్యాదర్ అయినా కూడా జుట్లు కొట్టుకుంటారు అందరూ. సో ఇంత గొప్ప క్రౌడ్ని నాకు తెలిసి మన పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ ఏరియా, ఎస్పెషల్లీ చంద్రగిరి టౌన్లో. అండ్ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు అండ్ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవడాలు వచ్చి చెక్ చేసుకోవడం చేస్తున్నారని విన్నాను. అలాగే ఇక్కడ సిఐ గారు కానీ, ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ ప్రతి ఒక్కరూ క్యార్ తీసుకొని, నేను వస్తూ ఉంటే కూడా అందరూ ఫోన్ చేసి మీరు ఇక్కడ దిక్కండి గొడవలు అవుతాయి. సో అన్ని ప్రతిదీ ప్లాన్ చేసుకొని వాళ్ళు చెప్పినట్టే కూడా మేము వింటున్నాం. ఇంతవరకు పోలీసులు విని ఇక్కడ పోలీస్ మాట విని మీరు అందరూ ముందుకెళ్తే యూత్ అందరూ ఏ గొడవలు రావు. గుర్తుపెట్టుకోండి, ఇది పండగ, గొడవల పండగ కాదు, పశువుల పండగ. సో మనం దాన్ని ఎంజాయ్ చేసుకొని వెళ్దాం. థ్యాంక్ యూ. చివరిగా ఒక ప్రశ్న సార్, అంటే మీ పాపకు సంబంధించి ఇక్కడ కేసు ఖండన అంటే చెవులు కూడా కుట్టించడానికి కూడా చెప్తున్నారు, నిజమా? అవునండి, ఎందుకంటే మా ఇంట్లో ఆనమైతే ఇప్పుడు మోదుగులపల్లెలో చేస్తాం మా ఊర్లో. ఈసారి కూడా మోదుగులపల్లెకి వెళ్ళి చంద్రగిరికి వచ్చి అందరికి భోజనాలు పెట్టి మా ఊర్లో పాపని అందరికి పరిచయం చేయాలని నా కోరిక. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు చంద్రగిరి అనేది పెట్టని కోటని ఇక్కడ అందరూ సంతోషమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క జల్లికట్టును నిర్వహించుకుంటున్నారని, పార్టీలకు అలాగే ఫ్యాన్స్కి అతీతంగా ఈ యొక్క జల్లికట్టు నిర్వహిస్తున్నట్లు మంచు మనోజ్ చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్ నారాయణ, మెగా 9 టీవీ, చంద్రగిరి.